కళ్యాణ రాగమే సరిగ్గా కాంపోజ్ రాగమే ఆ తనకి అక్షరం పడలేదండి. బరువు చెట్టు తన నాన్న అని తానా ఇచ్చారండి. ఓట్లో రాసింది కూడా ఆ కళ్యాణ రాగం వరకు బాగానే వచ్చింది. కళ్యాణ రాగమి ఇందాకే చెప్పాను, గురువు లఘువులు ఎలా అవుతాయంటే ముందు మీరు నేర్చుకోవాల్సిన అంశం కళ్యాణ. మీకు అలాగే అంటే కాంబోలి కానీ దీనికంటే ఇక్కడ అర్థవంతమైన పదం కళ్యాణ రాగమే అవుతుంది. కాబట్టి మనకు పాట నిలబడాలంటే దానిలో అర్థం కూడా సమగ్రంగా ఉంటేనే దాదాపు నిలబడుతుంది. పాత పాటలన్నీ ఎందుకంటే వాళ్ళు అర్థవంతంగా వేశారు. అదొక్కడే కాదు, సంవత్సరానికి 4 సినిమాలు విడుదలయ్యేవి, 4-5 నెలలు ఆడేవి ఒక్కొక్కటి. కాబట్టి మన మైండ్లో రిజిస్టర్ అయిపోయాయి చాలా. ఇప్పుడు ఏంటి, కొండవాళ్ళు వేగంగా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి, ఏది గుర్తున్నా లేదు. పైగా వాళ్ళు శ్రావ్యంగా పాడగలిగిన గాయకులైనా ఫాల్స్ వాయిస్లో పాడిస్తున్నారు. అది మన కారణం. ఎందుకంటే పొరపాటున ఒక పాట హిట్ అయిందంటే ఓహో ఇది ఆదరిస్తున్నట్టున్నారు ప్రేక్షకులని అదే ధోరణిలో గొర్రెదాటులో మనస్తత్వంతో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ కర్మ అయినా కొందరు ప్రయత్నించి మంచి పాటలు ప్రయోగిస్తున్నారు. వాళ్ళు ఆదరిస్తుంటే మళ్ళీ అదే పనిలో వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రయత్నాలు చేస్తారు. సురేష్ గారు ఇది డైరెక్ట్ డ్యూట్ సాంగ్ కొరకు చేసింది కాదని అనిపిస్తుంది సార్. ఆయన అక్కడ ట్యూనింగ్ రాసిన తర్వాత ఆయన ఉద్దేశంలో మీరు ఏదైనా ఒక పాట రాసుకోవచ్చు అని అన్నట్టు అన్నారు. ఆ తర్వాత మనం ఏం చేశామంటే అది సినారే గారు కేవలం ప్రేమ యువల గీతమే రాయాలని అన్నారు. కాబట్టి అలా రాస్తేనే బాగుంటుంది. మాధవపెద్ది సురేష్ యొక్క అభిప్రాయం వేరు, ఇక్కడి అభిప్రాయం వేరు. కాబట్టి మీరు ఎన్ని చేయండి అందులో మాధుర్యం రాదు. యువసాని యొక్క ఆలాపన ఆ మాధుర్యం అసలుకే రాదు. ఎంతో గాన మాధుర్యం ఉంటే తప్ప దాన్ని మనం లయబద్ధంగా పాడలేము. అది ఎంతో అనుభవం కావాలి. ఇప్పుడు దాన్ని మనం ఎంతసేపు ఎట్లా పాడుకున్నా కూడా ఆ మాధుర్యం రాదు. దానికి సత్కారాలు మనం ఇవ్వచ్చు, మాధుర్యం ఎక్కడ వస్తుంది, ఆ భావ ప్రకటన ఎక్కడ వస్తుంది అనేది కొంచెం నా అభిప్రాయం. చూడండి, వెంకటేశ్వర స్తోత్రాన్ని కూడా డ్యూయట్గా వాడుకున్నారు. మీరేమంటారా? అది తప్పని కాదు. ఆయన యువగీతంగా చెప్తేనే ఆయన సత్కారం ఇచ్చారు. ఎలాంటి సత్కారం ఇచ్చినా మనం రాయాలి. ఇది చాలా కన్వీనియంట్ గా ఉన్నది. మన వాళ్ళు ఎందరో రాసి చూపించారు. రాశాము, రాయలేదంటే కానీ చాలా ఇబ్బంది కలిగింది. అది ఒక మీరు దేనికే ఇబ్బంది పడితే జగనాలు ఇస్తే ఇంకా ఎలాగా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం కదా సార్. ఇబ్బంది అనేది ఉంటుంది, ఉండదని కాదు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మెయిన్ చేసిన మిస్టేక్స్ ఏమున్నాయో మా పాటలలో ఉన్నటువంటి కొన్ని అక్కడికే ఇది మీకు దిక్సూచిలాగా ఉపయోగపడడానికి మీ మైండ్ లో నిలవడానికి మాత్రమే రాసింది ఇది తప్ప ఇది నాకంటే మంచి పనులు ఉన్నాయి. అందులో చక్కగా వినిపిస్తాను. కొందరు అన్నుల విన్నవులే నేనైతే వేసుకున్నానో అదే ఒకరిద్దరు అన్నుల విన్నవులే కూడా వేసుకున్నాను. అదే అది ప్యారల్ కాదు. వదిలేశారు, దాన్ని కంటెంట్ ఇవ్వలేదు. తత్కాలానికి సరిగ్గా సరిపోయిన మీటర్ ఏం ప్రాబ్లం లేదు, మాకు అర్థమైంది. కానీ ఏం చేసిన మిస్టేక్స్ ఏమున్నాయో ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ కాంపిటీషన్ గారు కూడా చెప్పారు. అది రాజేశ్వరరావు నచ్చిన ట్యూన్కు గురువుగారు నాగిరెడ్డి గారు రాయడం జరిగింది. చరణాల్లో స్వేచ్ఛగా రాశారు కాబట్టి నింగిలోన చందమామ తొంగి చూసే నీటిలోన కరవబాబు చుక్కి పూసే సరేనా కూర్చోని పగలే వెళ్ళేలా జగలే ఊయలా అవుతుందా? అనుపల్లవిలో వేశారు గురువు గారు. అందులో ఎప్పుడవుతుంది? కదలే ఊహలకే కన్నులుంటే
అలాగా మరి సంస్కారాన్ని కూడా జయించి మనము సాహిత్యాన్ని జయించాలి. ఈ ప్రేమ ఉన్నారా? మీ ప్రేమ నిన్నే వలచితిని నేను అన్నే మలచితిని నా మనసున అనువున నీ శృతిలే నిండినవి నా తనువున నరమున నీ సెగలే రగినవి. పల్లవి కుదిరిందా సంస్కారానికి? మరి కూర్చూరి కిరణ్ కుమార్ ఉన్నారా? అయితే కన్నుల వెళ్ళిన సంస్కారం సరిపోయింది. ఏం చేశారు మీరు? కన్నుల వెళ్ళేక అక్కడ దాకా తీసుకోవాలి సంస్కారం. చూపులు చేయగానే అట్లా అంటే సంస్కారానికి తగిన పదాలే తీసుకోవాలి. ఇలాగ అటు ఇటు కలిపితే పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు మళ్ళీ రీరేట్ చేసుకున్నారు, కరెక్ట్ చేసుకున్నట్టు. ఓకే, ఆ విధంగా మీరు మిమ్మల్ని మీరు దిద్దుకోండి, అది మరీ మంచిది. రాటాల వెంకట సుందరం. ఓకే, ఇది ప్యారలల్ కాదు. అలాగే అన్నుల మిన్నవులే అను రాగసుధాధరమ అని పెట్టారు. అన్నుల మిన్నవులే అని ఓకే, అను రాగసుధాధరమ అన్నారు. విను రాగసుధాధరమ. ఓకే, విను రాగసుధాధరమ కలిసిందా? చూడండి, విను రాగసుధాధరమే. ఓకే, విను రాగసుధాధరమ. ఓకే, కన్నుల వెన్నెలలో మన ప్రేమ కథా సినిమా. మన ప్రేమ కథ. ఓకే, ఇది కూడా ఓకే. ఫస్ట్ వాళ్ళవి ఓకే. మీరు సర్కారాన్ని కరెక్ట్గా మెయిలుపై మెయిలులో మెయిలులో ఫిల్ము మీడియా తీయదమా. మెయిలులో ఫిల్ము వీడియో తీయదమా. తీయదమా కరెక్ట్ సరిపోయింది. వీడియో పోయింది, ఎందుకంటే అక్కడ వాకిక వరకు చెప్తుంటారు. వీడియో దిగం లేకుండా ఫిల్ము వీడియో తీయదమా అనుకోవాలి. అయితే కను కన్న మాయూకి మేకల. మాయూకి మేకల. భాను పన్న మాయూకి మేకల. అదే రోడ్డైనా ఉంది కదా, మేకల సరిపోయింది, మాయూకి సరిపోయింది. భాను పన్న తత్కారానికి కరెక్ట్గా సరిపోయింది. కంటిన్యూటీ టాపిక్ చూసుకోవాలి. సరిపోయిందా? మెయిలుగా మెయిల్ ఆ విధంగా వేస్తున్నారు. ఓకే, సందేశం వీడియో తీయమా అన్నారా? ఏ అర్థంతో మీరు వెళ్తారు అక్కడ మన గీతలో ఒక సినీ గీతంగా ఉండాలని చెప్పేసి అడుగుతా. ఆ భావోత్పన్న మేక అంటే సూర్యుడు నుంచి ఉత్పన్నమయ్యేది కదా వేడి. ఆ వేడి అందుకోసం పక్కన మయూకి మన దీనికి టీ బ్రేక్ ముందర ఈ పనులు చెప్పారు. చెప్తూ ఉంటే మాకేంటంటే మేము మీకు తెలిసిందే అన్ని పెళ్ళేకి వెళ్ళాలి. అందువల్ల రవీంద్ర భారతి కవరేజ్ వెళ్ళిపోయి ఆ ట్యూన్ మీద అనుకుని నేను రాసిన 2 ముక్కలు మీకు పాడి చెప్పిస్తాను. పనులు నేను ఎలా ఊహించాను ఆమె. చల్లని తిరుగాలి తెలి సొగసులు
చూసి తనవన పులునావని కలవని కలవని మది తలపులు చెప్పని మది తలపులు చెప్పని. ఎందుకంటే మీరే నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు, మీరు సరి చేసుకొని చూడండి. కరెక్ట్ గా దీర్ఘానికి దీర్ఘం లేదు, అస్వానికి అస్వం, దిత్వానికి దిత్వం లేదా సంయుక్తం ఉన్నదా చూసుకోండి. అవును కరెక్ట్ లేదు. పవన నల్లని వాంచెడలో ఇది మల్లెల సొగస్తున్నామన్నా సొగసమన. ఓకే బాగుంది కానీ బాగా